హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు క్లినికల్ డైటీషియన్ పవన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. నమస్తే మనస. మ్యామ్, చాలా మంది వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు కదా. హ్మ్. వెయిట్ లాస్ కోసం అనేసి యోగా చేయడం బెటర్ అంటారా, లేదంటే వర్కౌట్స్ చేయడం బెటర్ అంటారా, లేదంటే జిమ్కి వెళ్ళడం బెటర్ అంటారా? సో, యోగా బెస్ట్, వర్కౌట్స్, జిమ్‌కెళ్ళడం 3 బెస్టేనండి. ఓకే. కానీ వారానికి 2 సార్లైనా స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తే మంచిది. హోమ్ బేస్డ్ అయినా పర్వాలేదు. ఇంట్లో డంబుల్స్ తెచ్చుకొని పెట్టుకొని 2 కేజీస్ ఆర్ 4 కేజీస్, 5 కేజీస్ ఇలా డంబుల్స్ తెచ్చుకొని పెట్టుకొని ఇంట్లోనైనా వర్కౌట్స్ చేయొచ్చు. హోమ్ బేస్డ్ వర్కౌట్ స్ట్రెంత్ ట్రైనింగ్ చాలా మంచిది. ఒక 3 డేస్ ఇలా చేసేసి 2 డేస్ యోగా చేసినా పర్వాలేదు. సో, కంప్లీట్‌గా యోగానే చేస్తాము అనంటే గనక పవర్ యోగా బెస్ట్. అంటే కొంచెం క్యాలరీస్‌ని ఎక్కువ బర్న్ చేయడం, ఫ్లెక్సిబిలిటీ కూడా బాగా పెరుగుతది. పవర్ యోగా అనేది ఆప్షన్. చాలా బాగా మన మెటబాలిజం కూడా బూస్టప్ అవుతది. సో, ఏదైనా దేనికి ఉండాల్సిన బెనిఫిట్స్ దానికున్నాయి. బట్ మనం ఏదైనా చూజ్ చేసుకోవాలి. బెటర్ ఏంటంటే అది చూజ్ చేసుకుంటున్నప్పుడు యోగా వర్కౌట్స్ ఏదైనా చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఫుడ్ గూడా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది 30% రోల్ ప్లే చేస్తుంది. 70% డైటే మెయిన్ రోల్ ప్లే చేస్తుందనమాట. యాహ్! అంటే వర్కౌట్స్ హ్మ్. చేసేటప్పుడు కొంతమంది స్ప్రౌట్స్ అని ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. హ్మ్. దానివల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది కదా. ఓకే. సో, ఇప్పుడు స్ప్రౌట్స్ ఏంటంటే రాగా అంటే పచ్చిగా తిన్నప్పుడు గ్యాస్ ఫార్మ్ అవుతదండి. సో, అందులో లాక్టోబాసిల్లస్ ఉండడం వల్ల కొంతమందికి పడదు. విచ్ కెనాట్ డైజెస్ట్ మనకు డైజెస్ట్ అవ్వదు కొంతమందికి. అలాంటి వాళ్ళు బాయిల్డ్ తీసుకోవచ్చు. బట్ అందరి మైండ్‌లో ఏంటంటే ఆ బాయిల్డ్ తీసుకుంటే ప్రోటీన్ అంతా వెళ్ళిపోతదేమో అని అనుకుంటూ ఉంటారు. అంతేం ఉండదండి. మైన్యూట్ డిఫరెన్స్ ఉంటది న్యూట్రిషన్ వాల్యూస్. అంతేకానీ మరీ మేజర్ డిఫరెన్స్ అయితే ఏముండదు. బాయిల్డ్ అయినా తీసుకోవచ్చు. ఇలా గ్యాస్ ఫార్మ్ అవుతున్న వాళ్ళు స్ప్రౌట్స్ తీసుకునే వాళ్ళు కానీ బెటర్ బాయిల్డ్ తీసుకోవాలి. థైరాయిడ్ ఉన్న వాళ్ళైతే పచ్చివి అస్సలు తీసుకోకూడదు. గట్ కూడా డిస్టర్బ్ అయిపోతది. ఇండైజెషన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళైతే బాయిల్డ్ తీసుకుంటేనే బెటర్. ఎక్కువ కుక్డ్ వెజిటబుల్స్ కానీ, కుక్డ్ స్ప్రౌట్స్, బాయిల్డ్ చెనా గాని, చిక్ పీస్ కానీ ఇవన్నీ బాయిల్డ్ తీసుకుంటేనే చాలా మంచిది. ఓకే. అంటే యాహ్! కొంతమంది వర్కౌట్ చేసిన వాళ్ళు కానీ, కొంతమంది బయట దొరికే పౌడర్స్ వాడుతూ ఉంటారు కదా మేడం. హ్మ్. అది ఎంతవరకు సేఫ్ అంటారు? చూడండి, ప్రీ వర్కౌట్ అండ్ పోస్ట్ వర్కౌట్. మోస్ట్‌లీ పోస్ట్ వర్కౌట్ వే ప్రోటీనే ఉంటుంది. విత్ దట్ వే ప్రోటీన్ ఈస్ ఆల్‌మోస్ట్ సేఫ్. ప్రీ వర్కౌట్స్ వచ్చేసి కొల్లాజెన్ తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ప్రీ వర్కౌట్స్ తీసుకుంటూ ఉంటారు. దట్ టూ బేస్డ్ ఆన్ ప్రాపర్‌గా ఎడ్యుకేట్ అయిన ట్రైనర్ సజెస్ట్ చేస్తేనే తీసుకోవడం బెస్ట్. అదేమీ కంప్లీట్‌గా మనకు హార్మ్ చేయదు. కొంచెం పుష్ ఇస్తుందనమాట. ప్రీ వర్కౌట్ తీసుకున్నప్పుడు వర్కౌట్స్ చేయడానికి కొంచెం పుష్ ఇస్తుంది. ఒకవేళ ఎవరైనా యోగా చేస్తున్నారు, హోమ్ బేస్డ్ వర్కౌట్స్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ప్రీ వర్కౌట్ అస్సలు అవసరం లేదు. ప్రీ వర్కౌట్ బెస్ట్‌గా ఏం తీసుకోవచ్చు అనంటే గనక లెమన్ వాటర్ విత్ హనీ తీసుకోవచ్చు ప్రీ వర్కౌట్. ఎనర్జీ డ్రింక్. కాఫీ విత్ బనానా తీసుకోవచ్చు. ఇవి తీసుకోవచ్చు. బట్ ఒకవేళ సప్లిమెంటేషన్‌కి వెళ్తున్నారు అనంటే గనక ప్రాపర్ ఎడ్యుకేటెడ్ ట్రైనర్ సజెస్ట్ చేస్తేనే అప్పుడు తీసుకోవచ్చు. బట్ ఎవరంటే వాళ్ళు తీసుకోవడం అయితే సేఫ్ కాదు. ఓకే. పోస్ట్ వర్కౌట్ ప్రోటీన్ తీసుకోవచ్చు. వే ప్రోటీన్ లేదు, నేను ఇంట్లోనే వర్కౌట్స్ చేస్తున్నాను, నేను వే ప్రోటీన్ తీసుకోలేను అనుకున్న వాళ్ళు బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవచ్చు. సో, మెయిన్‌గా పోస్ట్ వర్కౌట్ ప్రోటీన్ తీసుకోవాలి. ప్రీ వర్కౌట్ ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటే బెటర్ అనమాట. ఓకే. యాహ్! అంటే కొంతమంది మేడం అంటే బయట ఫుడ్ తినకున్నా కూడా ఇంట్లో చేసుకుంటారు. ఇంట్లో చేసుకునే యెస్. ఫుడ్‌తోనే కొంతమంది వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. సో, అలాంటి ఓకే. వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడం ఎలా? అంటే నేను కూడా ఇది విన్నాను. నేను బయట ఫుడ్ మొత్తం అవాయిడ్ అవును. చేసేసానండి. ఇంట్లో ఫుడ్డే తీసుకుంటున్నాను. అయినా హ్మ్. గూడా నేను వెయిట్ గెయిన్ అవుతున్నాను అని చెప్తారు. అవును. సో, ఇంట్లో ఫుడ్ అయినా సరే ఆయిల్ ఎక్కువేసి వండుతారు మన వాళ్ళు. కార్బ్స్ ఎక్కువుంటాయి. మన రైస్ ఎక్కువ పెట్టేసుకొని కొద్దిగానే కర్రీ పెట్టేసుకుంటాం. ఆ కర్రీస్ గూడా డీప్ ఫ్రైడ్ ఉంటాయి. అవును. సో, ఇంకోటేంటంటే మనకు ఏది తీసుకున్నా ఈవెన్ ఎగ్స్ తీసుకోమంటాం, ఆమ్లెట్ తీసుకోమంటాం. దాన్ని కూడా టూ మచ్ ఆయిల్ ఏసేసి, టూ మచ్ స్పైసెస్ ఏసేసుకొని ఆమ్లెట్ చేసుకొని తీసుకుంటూ ఉంటారు. బై ది ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంత ఫుడ్ తీసుకుంటున్నామో, ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. హ్మ్. సో, బయట ఫుడ్డు అన్‌హెల్తీయే. ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసే పామ్ ఆయిల్ కానీ, వాళ్ళు యూజ్ చేసే క్లీన్‌నెస్‌గా ఉండకపోవడము, ఇవన్నీ బయట ఫుడ్ అన్‌హెల్తీయే. ఇంట్లో హైజీనిక్‌గానే ఉంటుంది. బట్ హైజీనిక్‌గా ఉన్నా కూడా మనం ఆయిల్ ఎక్కువేసేసుకొని, ఇంతింత అన్నం పెట్టేసుకొని తీసుకోవడం, దానివల్ల వెయిట్ గెయినే అవుతారు కానీ వెయిట్ లాస్ ఎక్కడ అవుతారు? వెయిట్ లాస్ అవ్వాలి, ఇంట్లో ఫుడ్ తీసుకుంటున్నామంటే చూసింగ్ ఆఫ్ ద రైట్ ఫుడ్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. అంటే సపోజ్ మనము వాటర్‌లో చియా సీడ్స్ ఏసుకొని త్రూఅవుట్ ద డే ఆ వాటర్‌ని కన్జ్యూమ్ చేయడం వల్ల డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది.
హైడ్రేటెడ్గా ఉంటారు. అండ్ సెకండ్ థింగ్ మీల్స్ 3 మీల్స్ ప్లాన్ చేసుకోవడము, దట్టు కొద్ది కొద్దిగా మీల్స్ తీసుకోవడము, అలా ప్లాన్ చేసుకోవడం, వెజిటబుల్స్ అండ్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడము, ఇలా ప్లాన్ చేసుకోవడం. ఈవినింగ్ స్నాక్స్ సపోజ్ ఇంట్లోనే అనుకోండి సమోసా చేశారు, ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకున్నారు, ప్రతిసారి అన్నంకి పాపడాలు దేవుకొని తిన్నాం అనుకోండి, ఇక్కడ ఆయిల్ యాడ్ అయిపోతుంది. సో ఎప్పుడో ఒకసారి పాపడాలు తేవడము సమ్ టైమ్స్ ఫైన్, బట్ నాట్ డైలీ. డైలీ తీసుకోవడం వల్ల క్యాలరీస్ ఎక్కువైపోతాయి, కార్బ్ లోడ్ ఎక్కువైపోతుంది, టూ మచ్ షుగర్ ఇంటేక్ లివర్లో స్టోరేజ్ అయిపోతుంది, మన ఫ్యాట్ లాగా స్టోరేజ్ అయిపోతుంది. సో ఇవన్నీ మనకు ప్రాసెస్ అవుతూనే ఉంటుంది. సో బెటర్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ద హోమ్ ఫుడ్, దట్ టు ఇన్ ఎ క్వాంటిటీ ప్రకారం క్వాంటిఫైడ్ న్యూట్రిషన్ బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటేనే ఓవరాల్గా మనం హెల్తీగా ఉంటాం. ఓకే. అది చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి చాలామంది.